2 దశాబ్దాలుగా పట్టాల మంజూరు లేక సమస్యగా ఉన్న పెద్దపల్లె సర్వే నెంబర్ 937 భూముల అంశంపై రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చెమ్మర్తి జగన్మోహన్ రాజు దళిత రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూముల సమస్యలను చట్టపరంగా పరిష్కరించి దళిత రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే నియోజకవర్గంలో ఆక్రమణలకు గురైన భూములను దశల వారీగా పేదలకు పంపిణీ చేసే చర్యలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక రైతులు పాల్గొన్నారు. ఈ రోజు ముఖ్యంగా మన మాధవరం గ్రామ పంచాయతీలో సిద్ధవాడ మండలంలో ముఖ్యంగా అన్నకు తెలియజేయడం ఏమంటే, అన్న 2009, 2013 నుంచి మా దళితులు సుమారుగా ఆ కప్ప చెట్టు కొట్టుకొని ఆ భూములు కాపాడుకుంటా వస్తున్నారు. ఏళ్ల తరబడి వాళ్ళు తిరుగుతూనే ఉండరు. ఎంఆర్ఓ చుట్టూ కానీ, కలెక్టరేట్ చుట్టూ కానీ, ఆర్టీఓ చుట్టూ కానీ వాళ్ళకి ఫలితం లేదు. అందుకు ఇప్పుడు నువ్వు వచ్చినటువంటి వాళ్ళకి న్యాయం చేస్తామని మేము మనసారా మేము అనుకుంటాము. ఆర్టీఓకి ముఖ్యంగా కలెక్టర్కి, ఎంఆర్ఓకి చెప్తే ఎంఆర్ఓ కూడా ఆల్రెడీ మాకు లెటర్ కూడా వీళ్ళ సాగులో ఉన్నట్టు అది బ్రౌన్ చేసి మన ఫారెస్ట్ ల్యాండ్ సపరేట్ చేసి వీళ్ళకు భూములు ఇచ్చిండు. ఇంతకుముందు 2020లో ముసరవాళ్ళ ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఇప్పుడుండే ఆర్ఏ ప్రసాద్ తెలుసు, డిటి మాధవిలత కూడా తెలుసున్నా. దయ ఉంచి కలెక్టర్కి సుమారు 100 తూలు ఈ దళితుల గురించి 100 తూలు పోయినాము. సుమారు కలెక్టర్లు కూడా 4-5 మంది కలెక్టర్లు కూడా మారిపోయాడు. మన తప్ప మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకోమైనా వీళ్ళ గురించి, రెవెన్యూ మినిస్టర్ కూడా తీసుకోమైనాము. వీరు దయ ఉంచి తక్షణమే వీళ్ళకు మీరు న్యాయం చేస్తారని మేము మనసారా మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేస్తే మనకు స్థానిక సంస్థల్లో కూడా దాదాపు ఈ దళితుల ఓట్లు 900 చిల్లర ఓట్లు ఉన్నాయి. మనకు పక్కా ఇల్లు తెలుగుదేశం వాళ్ళు ఖచ్చితంగా మనకు నీకు రుణపడి ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఈ దళితుల తరఫున మా మాధవరం గ్రామ పంచాయతీ తరఫున మేము పదే నేను ఏడుకుంటున్నాము. దయ ఉంచి మేలు చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాము. రాజంపేట నియోజకవర్గంలో మిగతా రాష్ట్రంలో అభివృద్ధి చెందించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామన్నటువంటి ధ్యాస గతంలో పాలకులకు ఎవరికీ లేదు. ఎక్కడ కూడా ఉపాధి అవకాశాలు లేక, పనులు లేక చాలామంది గల్ఫ్ ప్రాంతానికి వెళ్తున్నారు. వాళ్ళ సర్ ప్రోగ్రాంలో తెలుస్తూ ఉంది దాదాపు 20,000, 30,000 ఓట్లు ఇంకా తేలడం. ఏమంటే చాలామంది గల్ఫ్ ప్రాంతాలకు వెళ్తారు. కారణం ఏమంటే గతంలో ఉన్నటువంటి పాలకులు. రాజంపేట అభివృద్ధి చెందితే మా పెత్తందారి వ్యవస్థ పోతుంది, అందరికీ భూములుండి వాళ్ళు సొంతంగా జీవిస్తే కనుక మా ఇంటికి వచ్చి మేము చెప్పినట్లుగా గులాంగిరి చేయరనేటటువంటి వ్యవస్థ ఈ రాజంపేట నియోజకవర్గంలో ఇంకా ఉంది. పలుమార్లు ఇదే నొక్కి ఒక్కాడిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈడ రాజకీయం అంతా భూముల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రాజంపేటలో రాజకీయం అంతా భూముల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏడైనా పేదల భూములు కనబడితే ఆ రికార్డులు ట్యాంపరింగ్ చేయడం, రికార్డులను మార్చడం, కాస్త పేదలు కాబట్టి న్యాయం కోసం కోర్టులకు పోలేక ఆడాడ ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి మెల్లగా ఆ భూములు లాక్కోవడం, లేదా ఆ భూములు మీ దగ్గర నుంచి మేము లాక్కుంటాము, మేము చెప్పినట్టు మా గులాంగిరి చేయండి అని చెప్పి భయపడించడం లాంటి వ్యవస్థ ఉంది. అందుకే రాగానే పెత్తందారుల పీచం అణిచినాం. సాక్షాత్తు ఎమ్మెల్యేకి సంబంధించి ప్రభుత్వ భూములు కాజేసి ఉంటే వాటినన్నింటినీ కూడా ప్రభుత్వం లాక్కుంది. ఆయన ఉన్న ఇల్లు కూడా ప్రభుత్వ భూమే. ఏకంగా వెంకటేశ్వర స్వామికి శటకోపం పెట్టి మళ్ళా తప్పు దిద్దుకున్నాడు. తిరిగి ఆ భూములను పేదలకు అప్పచెప్తాము అంటే కనుక కోర్టు వెళ్ళాడు. ఇంకొక ఆయన ఎంపీ ఉన్నాడు, ఆయన కూడా 150 ఎకరాలు ఆక్రమిస్తే కనుక అంత పెద్ద మామూలుగా ప్రభుత్వ భూములు ఎవరికి ఉంటాయి చెప్పండి? ప్రభుత్వ భూములు ఎవరికి ఇస్తారో పేదలకు ఇస్తారు. అది కూడా ఒక్కొక్క పేద కుటుంబానికి ఎన్ని ఎకరాలు ఇస్తారు? 1 ఎకరా, 1.5 ఎకరా, పాతకాలంలో ఉంటే 3 ఎకరాలు, 4 ఎకరాలు, అంతేనా? పేదలకు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వ భూమి 4 ఎకరాలు ఇస్తే ఈ ప్రభుత్వ భూమి 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఏమవుతారు? పేదల, దరిద్రుల, నికృష్టుల? మీరే చెప్పండి. ఒక్కొక్కరి దగ్గర 100 ఎకరాలు ఉన్నాయి.
ఆ ఎంపీ భూములు కూడా లాక్కున్నాం. 100 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకునింది. అందులో తిరిగి ప్రభుత్వ పేదలకు పంచుదాము అంటే కనుక కోర్టును అడ్డపెట్టుకున్నారు. ఈ విధంగా రాజంపేట నియోజకవర్గంలో దాదాపు ప్రభుత్వ భూములు 1,00,000 ఎకరాలు అన్యాక్రాంతమై ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యి ఎవరైనా కానీ ఆక్రమించుకుంటే వాటిని లాక్కుంటాం, పేదలకు పంచి పెడదాం. ఇదే తెలుగుదేశం. ఈ విషయం నేను మీకు ఇక్కడ చెప్పడంలే, సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి, సార్ మా నియోజకవర్గంలో ఇలా పేదలను ఈ విధంగా భూములు లాక్కున్నారు, దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టమని అడిగితే స్పెషల్ డ్రైవ్ జరుగుతూ ఉంది. అందులో భాగంగా మొన్న ఆకేపాడులో 350 ఎకరాలు లాక్కుంటే ఒక 50 ఎకరాలు పోయేసి జేసీబీలు పోయి లాగేస్తుంది. అంటే మీరు ఏం భయపడద్దు. ఈ భూములు చట్ట ప్రకారం మీకు ఇచ్చేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం. అయితే మీకు ఎక్కడైనా కానీ గతంలో ఉన్నటువంటి మీ రికార్డులలో ఏదైనా తప్పులు ఉంటే దాన్ని చట్టపరంగా సవరించి ఇస్తాం. గతంలో పాలకులు ఏం చేసేవాళ్ళు తెలుసా? వాళ్ళకు బుద్ధి పుట్టినట్టుగా నువ్వు ఇది తీసుకోపో అని మాటలు చెప్పి, వీలైతే కనుక కొంతమంది లోకల్గా ఉన్నటువంటి నాయకులు అంతో ఇంతో డబ్బులు మీ దగ్గర తీసుకొని మీకు రికార్డు సరిగ్గా చేయాలి. రికార్డు బాగలేకపోతే రేపు ఆ భూమి మన వారసులకు వస్తుందా? పేపర్లు మారవు కదా. కాబట్టి రికార్డు సరిచేసి పేదలకు సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. కాబట్టి గతంలో ఇప్పుడు గతంలో మీ సమస్య నాకు ఎంతవరకు వచ్చిందంటే కనుక మీరు సిఐ గారికి ఫోన్ చేయండి అన్నంతవరకే చెప్పారు. కానీ ఈ డీటెయిల్స్ అన్నీ నా వరకు రాలే. వినోద్ వాళ్ళందరూ కష్టపడినారు. నేను కూడా పోలీసులకు ఫోన్ చేసినాను, అయ్యా మా నియోజకవర్గము మా వాళ్ళు ఇబ్బంది పడడం బాగలేదు, మీరు చెయ్యండి అని చెప్పి కేసు విషయంలో కూడా కొట్లాడడం జరుగుతుంది. కాకపోతే ఇవన్నీ రెవెన్యూ సమస్యలు. ఈ రెవెన్యూ సమస్యలు సాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే నియోజకవర్గంలో 4 శుక్రవారాల పాటు జిల్లా యంత్రాంగాన్ని అంతా కూర్చోబెడుతున్నాం. పోయిన శుక్రవారం రాజంపేటకు వచ్చారు. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, సబ్ కలెక్టర్ గారు వచ్చారు, అన్ని మండలాల ఎంఆర్ఓలు, సర్వేయర్లు, తర్వాత అన్ని డిపార్ట్మెంట్ అంతా మొత్తం రికార్డులు తీసుకొని వచ్చినారు. అక్కడ ఏదైనా కానీ ఒక రెవెన్యూ సమస్య వస్తే, భూముల సమస్య వస్తే ఇది మేము పరిష్కరించగలం, లేదు మేము పరిష్కరించలేం, ఈ విధంగా మీకు ఇబ్బందులు ఉన్నాయి, ఈ విధంగా మీరు పరిష్కరించుకోండి అని చెప్పి అటు సమస్యను పరిష్కరించడమా లేదా పరిష్కారానికి సలహాలు ఇవ్వడమా అనేటువంటి ఉద్దేశంతో మన శుక్రవారం రెవెన్యూ సమస్య ఒకటి సదస్సు పెట్టారు. నెక్స్ట్ వచ్చే శుక్రవారము వీరపల్లి, సుండిపల్లి మండలాల్లో సుండిపల్లి పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చే శుక్రవారం మన దగ్గరికి తీసుకొస్తాం. ఇక్కడే పెడతాం, ఈ ఒంటిమిట్ట సిద్ధవటం మధ్యలోనే పెడతాం. ఆ రోజు కలెక్టర్ గారు స్వయంగా వస్తారు. మీ రికార్డులు నేను తీసుకురండి. మీ రికార్డుల ప్రకారం ఆల్రెడీ ఏం చేస్తున్నారంటే కనుక ఏదో కోర్టు ద్వారా కూడా పోయి ఏదో కోర్టును కూడా మిస్లీడ్ చేసి ఏదో చేసినట్టున్నారు. వీలైతే కోర్టుకు పోయి అది కూడా మనం వెకెట్ చేద్దాం. వెకెట్ చేసి న్యాయపరంగా చట్టపరంగా మీకు రావాల్సినటువంటి భూములని భవిష్యత్తులో మీ దగ్గరికి ఎవరు రాకుండా రికార్డు పరంగా చేసి ఇచ్చేటటువంటి బాధ్యతను, మీకు న్యాయం చేసేటటువంటి బాధ్యతను తీసుకుంటుంది. కాబట్టి రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఈ పెత్తందారుల మీదనే, భూముల మీదనే పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా ఈ 1,00,000 ఎకరాలను తీసుకునేది గ్యారంటీ. ఆ చట్టాలు ఏ విధంగా సహకరిస్తాయో తెలియదు, కానీ పేదలకు చెందాల్సినటువంటి ప్రతి ఎకరాను పేదలకు చేసేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటామని తెలియజేస్తూ, మీకు కూడా చట్టపరంగా ఏదైనా చిక్కుముళ్ళు ఉన్నా, తర్వాత రికార్డు పరంగా ఏదైనా ఇబ్బందులు ఉండి, నిజాయితీగా మీకు రావాల్సినటువంటి ప్రతి సెంటు భూమి కూడా మీకు దక్కేదానికి మేమందరం కూడా, నాయకులందరూ కూడా ఆల్రెడీ చెప్పినారు, మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ, తర్వాత రేపటి నుంచి ఆ రికార్డు తీసుకుంటాము. రేపు శుక్రవారం కాకుండా వచ్చే శుక్రవారం ఈ ప్రాంతంలోనే జరుగుతుంది. అధికారులందరూ వస్తారు, మీరు కూడా అన్ని రికార్డులు తీసుకురండి. నేను స్వయంగా కూర్చున్నా, మా నాయకులు చంద్ర, వినోద్, తర్వాత వీళ్ళంతా ఉన్నారు కదా, మనమందరం కూడా కూర్చొని మీ అందరి సమస్య ప్రత్యక్షంగా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించేటటువంటి బాధ్యత నాది. మీకు జరగాల్సినటువంటి న్యాయం ఖచ్చితంగా జరుగుతుందని ఈ సందర్భంగా తెలుస్తుంది. ఎస్సీలు అంటే ఆయనకు చాలా ప్రేమ. ఇంత అంటే కులాలు ఆయన ఎప్పుడు చూడలేదు. నేను ఒక ఎస్సీని, నాకు ఎంతగానో ఆయన సపోర్ట్ చేశారు. ఇప్పుడు
ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఎస్సీలకు అన్యాయం అంటే సోమరాత్రిలో ఫోన్ చేసినా వస్తాడు, మన సమస్య పరిష్కరిస్తాడు. మన సమస్య ఏదైనా ఉంటే ఇప్పుడు చెప్పినారు, దాన్ని 100% పరిష్కరించే దానికోసం జగన్మోహన్ రాజు గారు ప్రయత్నం చేస్తారని నేను నమ్ముతూ ఉన్నా. ఇంకోసారి చెప్తున్నా, ఎస్సీల పక్షపాతి ఇటువంటి నాయకుడు రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవ్వడం ఎస్సీలు చేసుకున్నట్టు అదృష్టంగా భావిస్తూ ఉన్నా. అనేక రకాలుగా మన వేరే చోట నందులో గ్రామంలోనే వేరే ధనికులు అగ్ర కుటుంబాల వాళ్ళు మన ఎస్సీల భూములు కొట్టేసింటే సార్ దగ్గరికి వచ్చారు. సార్ ఇట్లా మా భూములు కొట్టేశారంటే వాళ్ళకి ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఆ గ్రామంలో ఆ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఎస్సీల ఓట్లు చాలా తక్కువ ఉన్నాయి. అయినా కూడా మనకు ఓట్లు అవసరం లేదు. దళితులు పేద ప్రజలు వాళ్ళకి చెందాల్సిన భూమి వాళ్ళకే చెందాలని చెప్పి ఎంఆర్ఓ గారితో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళకు భూములు ఇప్పించారు. అటువంటి మహాగణుడు మన చెమ్మర్తి జగన్మోహన్ రాజు గారు. అటువంటి నాయకుడికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకే న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన రాజన్న నిజంగా మనకు ఇన్ఛార్జిగా దొరకడం మన అదృష్టం. ఎందుకంటే బడుగు బలిగిన వర్గాలకు ఎంత అండగా ఉంటాడంటే, నేను ఒక విషయంలో చూశాను, మా అన్నకు ఎంత అండగా ఉన్నాడంటే అంత అండగా ఉన్నాడు. కాబట్టి మా రాజన్న నిజంగా మీకు చెప్తారు, 100% రాజన్న న్యాయం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా సత్యం. కాబట్టి మీరు ఎటువంటి అదే అవసరమే లేదని కూడా ఈ సభలో తెలియజేస్తారు.